మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అవగాహన రాహిత్యంతో మరి ఈరోజు ముఖ్యంగా మా హరీష్ రావు గారి పైన కామెంట్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే హరీష్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయాలి, అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు ఆన్ చేయాలి తొందరగాని మాట్లాడిన దానిపైన రకరకాల కామెంట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారికి ఏ సంబంధం, కల్వకుర్తికి వస్తే కాళ్ళు నిలగొడతామనే తిక్క మాటలు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు అడిగింది ఏంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దాదాపు 36 రోజులు అయింది నీళ్ళు వచ్చి, మరి ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన గేట్లు ఎత్తితే ఎల్లూరు దగ్గర మరి రైతులు పంటలు పండించుకుంటారు అని మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి తెలివి ఉండాలి. పక్కన పోతడిపాడుకు వాళ్ళ లెవెల్కు వాటర్ వచ్చి వెంబడి నిన్ననే వాళ్ళు వాటర్ వదులుకోవడం జరిగింది. మనకు వచ్చి దాదాపు 36 రోజులు అయింది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి టచ్ అవుతుంటేనే మోటార్లు ఆన్ చేసి చెరువులు కుంటాలు నింపుకుంటూ రైతులకు అందించే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు రైతులు అదే 36 రోజుల కింద నెల ముందే గేట్లు ఓపెన్ చేసి ఉంటే మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతులందరూ ఇప్పటికే వరి పొలాలు వేసుకొని నాట్లు కూడా కంప్లీట్ అవుతుండే, ఒక నెల రైతులకు కలిసి వస్తుండే. మరి మీకు తెలివి లేదు, మీరు నీళ్ళు వదులుతలేరు అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆహ్వానించడం పోయి మరి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. హరీష్ రావు ఏం చేసిండని కాదు, అసలు హరీష్ రావు లేకుంటే హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ గారి సూచనల మేరకు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రాత్రి మౌలు కష్టపడి రాత్రులు అక్కడే పడుకొని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మహబూబ్నగర్ జిల్లాకు దాదాపు 7 లక్షల ఎకరాలు నీళ్ళు అందించడం జరిగింది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టుల కింద. గతంలో మీరు చూసిండ్రు, పాలమూరు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు, వలసల జిల్లా అని పేరు, మా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టులు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చి మరి ఈ ప్రాజెక్టుల కింద 7 లక్షల ఎకరాలు, మిగతా మిషన్ కాకపోతే మిగతా సోర్సుల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరా పంటలు పండడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో. లెక్కలు చెప్తా ఉన్నాయి. 2014 కంటే ముందు మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 27,000 ఎకరాలు మాత్రమే పారేది. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారు అట్లా మా అందరి కృషి వల్ల 7 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. బ్రహ్మాండంగా పంటలు పండి వలసల జిల్లా పోయి వలసలు రావడం జరిగింది. గతంలో పాలమూరు జిల్లా అంటే 14 లక్షల మంది వలసలు పోతున్నారనే టాక్ ఉండేది, వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు పండుతూ ఉంటే నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళు రివర్స్ రావడం, వలసలు ఆగిపోవడం, అదే కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఈరోజు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే పని చేత కాదు, పని అర్థం కాదు, ఏం చేయాలన్నా తెలియదు మీకు. కన్నెపల్లి ఎందుకు వదలాలి అంటాడు ఆయన. వాళ్ళకి ఆలోచన ఉంటే కదా. మొన్ననే క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మేడిగడ్డ రిపేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని నీళ్లు వాడుకోవాలి ఒకటి, అది కాకుండా కన్నెపల్లి ద్వారానే మొత్తం నీళ్ళు అందించవచ్చు ఇంకో ఉన్న సిస్టమ్ ద్వారానే చెప్పడం జరిగింది. ఆ అవగాహన లేక తెలివి లేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంబడే, మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయాలి, మహబూబ్నగర్ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
కేసీఆర్ గారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం, అది పనులు స్టార్ట్ చేయడం, దాని తర్వాత ఏం జరిగిందో అందరు తెలుసు. ఆయన మాట్లాడుతూ ఉంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయలేదని. మీరు మీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఆగడానికి మీరు కష్టపడరు. అన్నీ అధిగమిస్తూ కూడా 80% పనులు పూర్తి చేసి మరొక పంపును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే మళ్ళీ 6 నెలల్లో కర్వెన వరకు నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్ నింపే అవకాశం ఉండే నింపుతుంటే మేమైతే మరి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ చిన్న చిన్న పనులు చేసి అవి నింపే చేతగాక అన్ని తొండి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నారు. మరి ప్రజలే మీ కాళ్ళు ఇరగొట్టే రోజులు వస్తూ ఉన్నాయి. ప్రజలే మీ పని చూసుకుంటారు. వీళ్ళు గుడ్డిగా అందరు కాంగ్రెస్ లీడర్లు అంతా అదే తొండి అదే మాటలు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం. అరే వీళ్ళకి ఏమన్నా తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకుడే గతంనాటి ఎలక్షన్లప్పుడు తొండి మాటలు మాట్లాడిన సరే ఓటేసుకుని బయటపడ్డారు. తర్వాత కూడా అదే మాటలు మాట్లాడతారు. మరి మీ ముఖ్యమంత్రి గారు మామగారైన పద్మారెడ్డి గారే క్లియర్గా విలేకరుడిన క్వశ్చన్కు నవ్వుకుంటూ అరే అట్టెట్టయితుందా ఆ ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాదు, అక్కడ ఖర్చు పెట్టింది 90,000 కోట్లు కూడా కాలే, దాంట్లో లక్ష్యంగా అవినీతి ఎట్లయితే అది ఫూలిష్ అన్నాడు. మరి ఇప్పుడు ఎవరు ఫూలిష్? ఎవరు తెలు తగ్గిన వాళ్ళు? ఇంకా మళ్ళీ అదే మాటలా? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్లు గుడ్డిగా వాటికి నిధులు కూడా 1,00,000 కోట్లు అంటారేమో. ఇదే ఇక ఫోన్ ట్యాపింగ్ మీద ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఆయన అది కూడా మాట్లాడండి ఫోన్ ట్యాపింగ్ అని. అరే ఈరోజు హిందూ పేపర్లో వచ్చింది క్లియర్గా, పోలీసు ఉన్నతాధికారులే ఆ హిందూ పేపర్ కరస్పాండెంట్ అడిగితే ఏ సినిమా యాక్టర్ల మీద ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు రుజువు కాలేదు, ఏం లేవు. ఈ మీడియాలో కానీ సోషల్ మీడియాలో వచ్చేది, కొన్ని మీడియాలో కానీ కొంత సోషల్ మీడియా వచ్చేదంతా ఫాల్స్ అని క్లియర్ చెప్పడం జరిగింది. మరి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఏదంటే అది మాట్లాడి పాపం గడుపుకోవాలని చూస్తే సరైనది కాదు. ప్రజలందరికీ అర్థమైంది. మరి తెలుస్తుంది మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే ప్రజలు ఎవరు కాళ్ళు ఎరగొడతారనేది. మరొకసారి అటువంటి మాట్లాడొద్దు. హరీష్ రావు గారు పుణ్యానని హరీష్ రావు గారు చేసిన కష్టంతోనే ఈరోజు పాలమూరు జిల్లా పచ్చబడ్డది. మరి అటువంటి నాయకుని పట్టుకొని ఆయన ఎవరని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉద్యమంలో కష్టపడి పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యంగా పాలమూరు జిల్లా పచ్చబడడానికి కారకులను అతన్ని పట్టుకొని హరీష్ రావు అని మాట్లాడేది దురదృష్టకరం. మరోసారి హెచ్చరిక చేస్తాను, ఇటువంటి మాట్లాడదని కాంగ్రెస్ నాయకులు కోరుతా ఉన్నాం.